ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానము ప్రార్థన పూర్వకంగా మీరు వినండి. మీరు వినుచు అనేక మందికి వినిపించండి. ఈ యొక్క వాగ్దానము ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యెషయా 54వ అధ్యాయము 14వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే బాధించువారు నీకు దూరముగా ఉంటారు అని సెలవిచ్చుచున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎంతమంది బాధించారు? మనుషులు నిన్ను బాధించారా? నీ సమస్యలు నిన్ను బాధిస్తున్నాయా? నీ కుటుంబ సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావా? నీ యొక్క అప్పుల విషయంలో నువ్వు బాధపడుతున్నావా? వాటినన్నిటి నుంచి దేవుడు నీకు దూరముగా ఉంచుతానని సెలవిస్తున్నాడు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. కొంతమంది చిన్న సమస్యకి పెద్ద సమస్యకి చాలా భీతి కలిగి ఉంటారండి. వాళ్ళల్లో ఏమాత్రము ధైర్యం ఉండదు. వాళ్ళు భయము చేత భీతి చేత కృంగిపోతూ ఉంటారు. వారికి కలుగుతున్నటువంటి సమస్యలను చూసి, వారికి కలుగుతున్నటువంటి ప్రతి విధమైన ఆందోళన చూసి వారు భయపడుతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, భీతి నీకు దూరముగా ఉండును అని సెలవిచ్చుచున్నారు. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేని చూసి భయపడుతున్నారు? ఎవరు నిన్ను బాధిస్తున్నారు? నీ సమస్యల చేత నువ్వు బాధింపబడుతున్నావా? నీ కుటుంబ సమస్యల చేత నీకు భీతి కలుగుచున్నదా? నీ అప్పుల బాధలను చూసి, నీ రుణాలను చూసి, నీ వ్యాధులను చూసి, నీ చుట్టుపక్కన కలుగుతున్నటువంటి సమస్యలను చూసి నీ జీవితంలో భయము అనేది, భీతి అనేది కలుగుతుందా? అది వాటి నుండి దూరము చేస్తానన్నాడు. భీతి నీకు ఎప్పుడు దూరం అవుతుందంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా ఉండి ప్రతిదినము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెన్నంటి ఉంటాడు. నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటావో నీకు కలుగుతున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. నిన్ను బాధించు వారు దగ్గర నుంచి దేవుడే నీకు దూరముగా ఉంచుతాడు. ఏ భీతి చేత, ఏ భయము చేత, ఏ ఆందోళన చేత, ఏ టెన్షన్ చేత నువ్వు భీతి పడుతున్నావో, భయపడుతున్నావో, భయము నీ దగ్గరికి రానికుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో యవనస్తులు నా జీవితం అయిపోయింది, నాకు ఇంకా జీవితం లేదు అని అనుకుంటున్నారా? లేదు. దేవుడు ఆ యొక్క నిరుత్సాహంలో నుంచి, ఆ భీతి నుంచి, ఆ యొక్క భయము నుంచి దేవుడు మీకు దూరముగా చేస్తానని సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏ అప్పుల చేత, ఏ కుటుంబ సమస్యల చేత, ఏ శోధనల చేత, ఏ బాధ చేత, ఏ రోగముల చేత, ఏ వ్యాధుల చేత భీతి, భయము, ఆందోళన కలుగుతుందో వాటినన్నిటి నుంచి దేవుడు దూరము చేస్తానని సెలవిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. మరి ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరి కోసము ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నాము. ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. ఆయా బాధించు వారు నీకు దూరముగా ఉంటానని సెలవిచ్చారు మా ప్రభువా. భీతి నీకు దూరముగా ఉంటుందని మీరు సెలవిచ్చారు. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి, వారి జీవితంలో నా తండ్రి ఏ సమస్య గుండా పోతున్నారో నా తండ్రి, ఎవరి చేత బాధింపబడుచున్నారో నా తండ్రి, ఏ భయము చేత, ఏ ఆందోళన చేత, ఏ టెన్షన్ చేత నా తండ్రి వారికి భయము కలుగుతుందో ప్రతి భయము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. ప్రతి బాధింపబడిన వారిని నా తండ్రి మీరు దీవించినాను. ప్రతి బాధ నుంచి యేసు నామంలో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. అప్పుల బాధ నుంచి, కుటుంబ సమస్యల బాధ నుంచి నా తండ్రి యేసు
నామంలో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యము బాధ నుంచి వారికి విడుదల, ఆయా స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. వ్యాధుల చేత, బాధల చేత మూలుగుచున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. విడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడుటకు కృపను దయచేయండి. కుటుంబంలో నీ సమాధానమును దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ఆయా వ్యాపారస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యాపారాలని దీవించండి, ఆశీర్వదించండి. ఆయా యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి చుట్టూ మీ కాపుదల, మీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. జాబు లేని వారికి జాబు దయచేయమని అడుగుచున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిచున్నటువంటి విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారికి చక్కగా రాయుటకుని కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి పనిలో నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉంచుమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.